నేనేమంటానంటే ఏ బిజినెస్ అయినా కానీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా స్టార్ట్ చేయొచ్చు. అసలు ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా, అసలు డబ్బులు లేకుండా మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తారు? దీని గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. నేను స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్ ఏంటి అంటే, ఫస్ట్ నేను చేశాను బట్ ఫెయిల్యూర్ అయిపోయింది. బట్ డెఫినెట్లీ దాని గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే దానివల్ల నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫస్ట్ నేను ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నానంటే, హోటల్ రూమ్స్ అన్ని ఆన్లైన్లోనే అంతా బుక్ చేసుకుంటున్నారు. నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు అంటే ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ హాస్టల్ బాగుంటుంది, ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అనే విషయాన్ని నాకు తెలియక నేను చాలా మంది ఫ్రెండ్స్ని అడిగాను. సరే వాళ్ళు తెలుసో తెలియక ఏదో చెప్పారు, ఏదో వెళ్ళి జాయిన్ అయ్యాను. ఇదే విషయాన్ని మనం ఒకటి సపోర్ట్ చేసుకోకుండా ఆన్లైన్లోనే ఎందుకు మనము హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నట్టు హాస్టల్ రూమ్ చేసుకోవచ్చు కదా, అలా కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి, అప్పటికి ఏం లేదండి, హాస్టల్ దునియా అనుకుంటూ ఉండేది, ఇంతగా ఏం లేవు. ఇప్పుడు ఇంత హాస్టల్స్, ఇంత ఆన్లైన్ బుకింగ్ ఇప్పటికీ అంత ఏం లేవు. ఇప్పుడు కొన్ని వచ్చాయి కానీ బట్ స్టిల్ ఇంకా ఆఫ్లైన్ కొనసాగుతోంది. హాస్టల్స్ విషయానికి వస్తే అంత డిజిటలైజ్ అవ్వలేదు. సో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. సరే, ఓకే, అలా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇట్ ఈస్ అబౌట్ 2017, 7 years బ్యాక్. నాకు బిజినెస్ ఏంటి, నేను స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్, హాస్టల్కి ఒక యాప్ రెడీ చేయాలి, ఒక వెబ్సైట్ రెడీ చేయాలి, దీనికి సంబంధించి ప్లాన్ చేయాలి. దానికి నా దగ్గర డబ్బులు లేవు. సో నేను అప్పటికి నేను ఏం చేశానంటే, నా దగ్గర డబ్బులు లేవు. ఓవరాల్గా అంటే ఇక్కడ అక్కడతో మాట్లాడి హాస్టల్తో పరిచయాలు పెంచుకొని, పక్కన చిన్న పక్కన టీ షాపులు, పక్కన సెలూన్ షాపులు వీళ్ళతో మాట్లాడుకొని, బ్యూటీ సెలూన్స్తో మాట్లాడుకొని, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను మీకు కస్టమర్స్ని పంపిస్తాను వీళ్ళకి చెప్పి, కస్టమర్స్ని మీకు పంపిస్తాను. ఇప్పుడు ఆహా అని పెట్టాను, తర్వాత ఇప్పుడు ఓహో అని పెట్టాను. బట్ అది ఇంకా నాకున్న టైంకి నేను చేయలేకపోతున్నాను. సో అయితే ఇక్కడ నేను అది పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఈ విధంగా అందరిని పరిచయాలు పెంచుకొని మెల్లగా నాకు ఫోన్స్ రావడం స్టార్ట్ అయింది. నేను కొంత ఏంటి అంటే హాస్టల్లో పిల్లల్ని జాయిన్ చేయించడం స్టార్ట్ చేసాను. స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎంతో కొంత కమిషన్ 500, ఒక 300. సో నా ద్వారా వెళ్ళినందుకు డెఫినెట్లీ కస్టమర్ కొంత బెనిఫిట్ రావడం, వాళ్ళతో మాట్లాడి సెలూన్లో మీకు డిస్కౌంట్ ఇప్పిస్తానని, బ్యూటీ సెలూన్లో డిస్కౌంట్ ఇప్పిస్తాను, ఇలా మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఏంటి అంటే పరిచయాలు పెరిగినాయి కొంచెం. ఇక్కడ నేను ఎంత బిజినెస్ పెట్టాను చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ జనరల్గా ఇట్లా యాప్స్ ఇవన్నీ రెడీ చేయాలంటే మినిమం ₹1,00,000 అయితే కావాలి. లక్ష, లక్షన్నర తెలిసిన వాళ్ళు ఉంటే ఒక 1,00,000, 2,00,000 అయిపోతుంది విత్ కంపెనీ రిజిస్ట్రేషన్ ఎవ్రీథింగ్, బిజినెస్ స్టార్ట్ చేయడానికి. కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసి నేను కొంత అమౌంట్ ఎర్న్ చేశాను. ఎర్న్ చేసిన తర్వాత ఏం చేశానంటే, టీ షాప్స్ దగ్గర అయితే ఉందో, సో జనరల్గా ఏంటంటే ఒక టార్గెట్ చేసుకునేవాడిని. ఈ టీ షాప్లో నా టార్గెట్ ఒక 2 టీ షాపులు, 3 టీ షాపులు టార్గెట్ చేసుకొని మార్నింగ్ ఒకసారి ఫ్రెండ్స్తో వెళ్ళడం, తర్వాత నేను వెళ్ళడం, నేను తర్వాత మెల్లగా ఆ టీ షాప్ అతనితో మాటలు కలపడం, మాటలు కలిపి ఎలాగంటే అన్న ఇక్కడ నాకు తెలిసిన హాస్టల్స్ చాలా ఉన్నాయి, వాళ్ళు కొత్త బోర్డు నీకు తయారు చేసి ఇస్తారు, దానికి నీకు మంచిగా కొత్త బోర్డు వస్తుంది, నీకు మంచిగా ఉంటుంది కదా. సో నీకు ఆల్రెడీ బోర్డు పాతది అయిపోయింది, కాకపోతే వాళ్ళది కొంచెం పేరు అనేది వేసుకుంటారు, నీకోసం నీకు బోర్డు ఫ్రీగా, కొత్త బోర్డ్స్ అన్ని నీట్గా చేసిస్తారు, ఆల్రెడీ పాత పడిపోయింది కదా అని చెప్పి తనని కన్విన్స్ చేసి అతనికి చెప్పాను. అట్ ది సేమ్ టైం నేను హాస్టల్ ఓనర్కి, అరే భయ్ మంచిగా నీకు ఎప్పుడు హాస్టల్ ఫ్రీ అయినా కానీ ఎప్పటికప్పుడు ఫిల్ అవుతా ఉంటే, మంచి సెంటర్లో ఉంది టీ సెంటర్, సో నీ బోర్డు వేపిద్దాము, బోర్డు అయితే నువ్వే తయారు చేయించాలి, వేయించినందుకు ఒక 2,000 అడుగుతున్నాడు, 3,000 అడుగుతున్నాడు అని చెప్పి ఈ విధంగా ఆ డీల్ సెట్ చేసి అక్కడ కొంత ఇన్కమ్ అనేది, అంటే యావరేజ్ నా హాస్టల్ ఫీజు అంటే ఓ తగ్గ చేసేవాడిని నేను కాదు, నాకు 6-7 వేలు, ఒక 2-3 బోర్డులన్నా సెట్ చేసేవాడిని పర్ మంత్కి. సో ఇక్కడ నా సర్వైవల్కి, నా బిజినెస్కి, లేకపోతే నేను చేయబోతున్న బిజినెస్కి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను, నా గోల్ ఏంటి, నా గోల్, సో నేను పెట్టాలనుకున్న బిజినెస్ ఏంటి అంటే, హాస్టల్కి సంబంధించిన స్టూడెంట్స్ను ఆన్లైన్లో ఏదో యాప్ తయారు చేయడం, దానికి సంబంధించిన పంపించడం. కానీ దానికి స్టార్టింగ్ పాయింట్, ఆ బిజినెస్కి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందని అర్థం చేసుకొని దాన్ని ఒక చిన్న విషయాన్ని క్యాప్చర్ చేసి దాన్ని నేను కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్నాను. సో బిజినెస్ క్యాప్చర్ చేయడానికి నేను దాన్ని యూజ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఏ బిజినెస్కైనా కానీ ఇలాగే ప్రతి ఒక చిన్న విషయాన్ని మనం క్యాప్చర్ చేయగలిగితే అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది, బిజినెస్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా సంపాదిస్తూ మన బిజినెస్ అనేది చెయ్యొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇలాగ ప్రతి బిజినెస్లో కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏ బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది అడుగుతారు, సో నేను ఇప్పుడు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఫుడ్ బిజినెస్ వర్కౌట్ అవుతుందా అంటే, ఫుడ్ బిజినెస్ అనేది 100% ప్రాపర్ మంచిగా టేస్టీగా చేస్తే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. సో బేసిక్లో బేసిక్ దాంట్లో మనము కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టాలి అంటే, సింపుల్గా చెప్తున్నాను, నేను డెలివరీ బాయ్గా వెళ్తే మనకు చాలా డబ్బులు వస్తాయి. చాలా అంటే చాలా రాకపోవచ్చు, కొంచెం హార్డ్ వర్క్ చేస్తే నెలకి 15,000 to 20,000 వస్తుంది. ఒక 5,000 పోయినా కానీ 15,000 మనకు మిగులుతుంది.
సరే 6,000 పోయినా మనకు 14,000 మిగులుతుంది. సరే అది కూడా పోయినా 12,000 to 13,000 మనకి మనీ అనేది సేవ్ అవుతుంది పర్ మంత్కి. వర్స్ట్ సినారీలో 10,000 అయితే సేవ్ అవుతుంది. అలా ఒక 4-5 నెలలు ఆగండి, ప్యారలల్ గా రీసెర్చ్ చేయండి, ఫుడ్ మెనూ తయారు చేసుకోండి. ఈ విధంగా మనం ఏంటి అంటే ఎలాంటి బిజినెస్ అయినా కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా అంటే మనం హార్డ్ వర్క్ అయితే ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేయాలి. సో మన టైంని ఇన్వెస్ట్ చేయాలి. నేను కష్టపడను, ఇన్వెస్ట్ చేయను, డైరెక్ట్గా అంటే నాకు కష్టపడడానికి ఒక టైం కూడా ఇన్వెస్ట్ చేయను, నేను ఏది ఒళ్ళుంచి పని చేయను. ఇన్వెస్ట్మెంట్ అసలు ఏం లేకుండా డైరెక్ట్ గా డబ్బులు ఉండవు, మీ దగ్గర ఐడియా లేదు, డైరెక్ట్ గా ఇన్కమ్ ఎట్లా వస్తుంది? యూట్యూబ్ లో ఒక చెప్పారు, బిజినెస్ నేను చేస్తాను, డైరెక్ట్ డబ్బులు ఇచ్చాను. హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఏ బిజినెస్ అయినా ఇన్వెస్ట్మెంట్ లేకుండా స్టార్ట్ చేయొచ్చు. ఎలాంటి డబ్బులు లేకపోయినా, ఒక్క రూపాయి డబ్బులు లేకపోయినా, మీకున్న తెలివి, మీకున్న ఇంటర్నెట్, ఫోన్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ టు స్టార్ట్ యువర్ బిజినెస్. సో మీరు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు? ఒకవేళ మీకు ఇప్పటికీ స్టిల్ ఐడియా రాకపోతే, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్, దీనికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు? ఎస్, యూ కెన్ కమెంట్, ఐ రిప్లై. ఓకే, థ్యాంక్ యూ.